విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఉప ఎన్నిక మాత్రమే కాదు, మిగతా 10 చోట్ల కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది? పదే పదే ఉప ఎన్నికల్లో గెలిచి చూపించు అనేటువంటి ఛాలెంజెస్ కూడా చేస్తుంది. యాక్చువల్గా 10 మంది మీద అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సుప్రీంకోర్టు జోక్యం తర్వాత అడుగులేమైనా తొందరగా పడుతున్నాయా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా వ్యాఖ్యానించింది. ఇప్పుడైతే స్పీకర్ 5గురికి ఒక నోటీసులు ఇచ్చారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమి జరగదమ్మా, మనం వీళ్ళని ఓన్ చేసుకోవద్దు, రాజీనామా చేయించి మళ్ళా టికెట్ ఇచ్చి గెలిపిద్దాం, లేదు అని అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది ఆమె వైపు నుంచి వస్తున్నది. ఆమె ఎప్పుడు జెన్యున్ ఉంటారు ఆమె. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని నమ్ముకొని వచ్చారు కదా, మనం వీళ్ళని కాపాడాలి కాబట్టి దీన్ని ఇట్లే స్పీకర్ గారు నానుస్తూ ఉండాలి. లేదైతే ఒకవేళ తప్పనిసరి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టినప్పుడు అప్పుడు ఏంటంటే డిస్క్వాలిఫై చేయకుండా టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్లోనే ఉన్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి మీరు టీఆర్ఎస్ ఉన్నారా, మీరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి అడిగి టీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్తే వాళ్ళను వదిలేయడమే. ఒక్క దానం నాగేందర్ మాత్రమే తప్పించుకోలేడు, ఎందుకంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది. ఆయన బీఫామ్ కాంగ్రెస్తోని ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీఫామ్తోనే ఎంపీగా పోటీ చేశాడు. ఆయన ఒక్కరికి ఇబ్బంది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా చేయడానికి ఏం లేదు. ఇప్పుడు 3 నెలల గడువు అయితే విధించింది. వాళ్ళు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి కూర్చోవట్లేదు కదా, సపరేట్గా కాంగ్రెస్తోనే కూర్చుంటున్నారు. ఎక్కడ కూర్చున్నా కూడా అది ఇంపార్టెంట్ కాదు. అది అసెంబ్లీలో వాళ్ళు రిక్వెస్ట్ మీద ఎక్కడైనా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్లో చేరినట్టుగా టెక్నికల్గా అది ప్రూవ్ చేసే అవకాశం అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఉండదు. కోర్టులో కావాలంటే ప్రూవ్ చేయొచ్చు, బట్ ఇక్కడ మాత్రం అసెంబ్లీలో వాళ్ళకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. మీనాక్షి నటరాజన్ గారు అన్న మాటకు కనుక కాంగ్రెస్ అధ్యక్షుడు విలువ ఇచ్చినట్టయితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి విలువ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే స్పీకర్ చెప్తారు డిస్క్వాలిఫై చేయండి అని మళ్ళీ ఎలక్షన్లో. సో ఇప్పుడైతే అరికపూడి గాంధీ మీద కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎట్ ద సేమ్ టైం కడియం శ్రీహరి మీద వరంగల్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా సవాళ్లు విసురుతున్నారు. మళ్ళీ నువ్వు తిరిగి గెలువు, కాంగ్రెస్ టికెట్ మీద గెలిస్తే నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అనేది. అంటే గ్రౌండ్ సిచ్యువేషన్ చూసినట్టయితే లోకల్ బాడీస్లలో 3-4 జడ్పీలు వాళ్ళు 3-4 కాదు, ఒక 10-15 జడ్పీలు తీసుకుంటారేమో. కానీ ఎమ్మెల్యేగా గెలవాలంటే చాలా కష్టం. అట్లా వన్ సైడ్ సపోర్ట్ కాంగ్రెస్కి ఇప్పుడు గతంలో లాగా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి ట్రయాంగిల్ కంటెస్ట్ చాలా దిక్కులు ఉంటుంది. ఉన్నప్పుడు కాంగ్రెస్ మళ్ళీ గెలవడం సాధ్యం కాదు. అంటే వీళ్ళందరికీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు గెలిపించుకోవడం సాధ్యం కాదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్కి సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో అర్హులు అంటే సానుభూతి ఓట్లా లేకపోతే ఎలా ఉంటుంది దాంట్లో? అంటే మన దగ్గర ఒక సెంటిమెంట్ ఉంటుంది, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి అని. అంటే ఒక 10-20 ఏళ్ళ కింద వరకు 96-97 వరకు అది అట్లాగే ఎవరు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేది ఉండేది. తదనంతరం కూడా ఉంది. కర్నల్ రామచంద్రరావు చనిపోతే ఆయన భార్యకి ఇచ్చారు. అట్లా చాలా దిక్కులో కూడా జరిగింది. బట్ మొట్టమొదటిసారి అనుకుంటా ప్రణయ్ భాస్కర్ చనిపోయినప్పుడు ఆయన వైఫ్కి ఇచ్చారు, కానీ ఆమె గెలవలేదు. తర్వాత చాలా నియోజకవర్గాల్లో చనిపోయిన ప్లేస్లో మళ్ళీ ఆ స్థానాన్ని ఆ పార్టీ తెచ్చుకోలేదు. వెంకటరెడ్డి గారు పాలేరు నియోజకవర్గం అట్లనే జరిగింది, తుమ్మల గెలిచారు అక్కడ. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో తర్వాత తారుమారైన చరిత్ర. బట్ ఇక్కడ మరి ఆయన కుటుంబం నుంచి ఆయన భార్యకు కానీ లేదా మరెవరికైనా ఇస్తారా, లేదా ఆ పార్టీని మొదటి నుంచి కూడా ఆ స్థానంలో గతంలో గెలుపొందిన పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో ఉన్నాడు. రెండవది వచ్చి రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీ నుంచి అదే స్థానం నుంచి పోటీ చేశాడు బీజేపీ నుంచి. ఆయన కూడా అదే పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్లో. వీళ్ళు కాకుండా అక్కడ చాలా కాలం నుంచి కార్పొరేటర్స్గా బీఆర్ఎస్ నాయకులుగా లోకల్ లీడర్స్ కొంతమంది ఎదిగారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఎవరికి ఇస్తారనేది పార్టీ నిర్ణయం అది. ఇప్పుడైతే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఏ కాన్స్టిట్యున్సీ అంటే డివిజన్స్ వారీగా. ఇప్పుడు
అక్కడున్న డివిజన్స్ రేవంత్ నగర్ కావచ్చు, జూబ్లీహిల్స్ డివిజన్ కావచ్చు, అన్ని డివిజన్లలో మాత్రం మళ్ళొకసారి పార్టీ క్యాడర్ని అంతా యాక్టివేట్ చేస్తూ కార్యక్రమాలు తీసుకుంటాను. వారి సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు. కాబట్టి పార్టీ యాజ్ ఏ పార్టీగా బీఆర్ఎస్కు ఓ స్పష్టత ఉన్నది. క్యాండిడేట్ పేరు డిక్లేర్ చేయకపోయినా పార్టీని వాళ్ళు మళ్ళీ గేరప్ చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఏం స్పందన లేదు. అక్కడ అజారుద్దీన్ పోటీ పడుతున్నాడు, నవీన్ యాదవ్ పోటీ పడుతున్నాడు, చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు, ఇంకా కొంతమంది ఆడ కాంగ్రెస్ కోసం పోటీ పడుతున్నారు. బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ఏ ఉంటుంది పోటీ ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నిక. బట్ ఈ 10 మంది ఎన్నిక ఇప్పుడు రాదమ్మా. ఈ ఎన్నిక 6 నెలల లోపల జరపాలి, ఆయన చనిపోయింది కాబట్టి. బట్ ఈ 10 మంది మాత్రం 6 నెలల దాకా నాంచడం కాలయాపనే తప్ప ప్రసాద్ గారు నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోవడం. 10 మందికి సంబంధించి చూస్తే అందరికంటే ఎక్కువగా కడియం శ్రీహరి గారి మీదే ఎందుకని అంత విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఆయన విరుచుకుపడ్డం అనేది ఎందుకు అనిపిస్తుంది? ఒక సీనియర్ లీడరు, తర్వాత చాలాసార్లు మంత్రిగా ఉన్నాడు. ఎన్టీ రామారావు పీరియడ్, చంద్రబాబు పీరియడ్ అప్పటి నుంచి కూడా. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. అందుకని ఫోకస్ ఇప్పుడు ఆ 10 మందిలో కూడా బాగా ఫోకస్ ఆయన మీద ఉంటుంది. వాళ్ళందరికంటే కూడా ఎక్కువ హోదాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి. మళ్ళా దళితుడు అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు కేటీఆర్ కూడా అడుగుతున్న ఒక మాట, అభివృద్ధి కోసమే మేము పార్టీలో చేరామని చెప్పారు. ఎలాంటి అభివృద్ధి అనేది? గతంలో మీకు గుర్తుంటే బంగారు తెలంగాణ కావాలి అనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నామన్నారు. నేను ఆ పార్టీలో తెలంగాణలో బీఆర్ఎస్లో ఉంటే కనుక నా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అనే మాట కొంతమంది కూడా చెప్పి వచ్చినటువంటి మాట. ఇప్పుడు కూడా అదే మాట చెప్పి మళ్ళీ వెళ్ళారు కదా. అవును, వాస్తవంగా ఈ అభివృద్ధి కోసం పోతామన్న వాళ్లకు చెప్పుకోవడానికి మీడియా ముందు ఎవరికి వ్యక్తిగత ఏజెండా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పోచారం ఉన్నారు. పోచారం ఎప్పుడు ఆయన ఎక్కడన్నా అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డాడు. బట్ ఆయన పోయింది మాత్రం వ్యక్తిగత కారణం. బిల్స్ ఇవ్వలేదు కొన్ని, అంటే మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలలో ఉన్న సర్పంచ్లకు చాలామందికి అప్పుడు వర్క్స్ ఇప్పించాడు. కేసీఆర్ గారితో మంచిగా ఉండే కాబట్టి స్పీకర్గా, తర్వాత కాలంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ముందు ఉండే కదా. కాబట్టి ఆయనకున్న పలుకుబడినంతా ఉపయోగించుకొని ఆయనే ఫండ్స్ తీయగలిగాడు, బాగా చేశాడు. బట్ ప్రతి సర్పంచ్ పోయి ఇంటి ముందర కూర్చొని నాకు డబ్బులు ఇప్పి గవర్నమెంట్ పోయింది అని చెప్తే రేవంత్ రెడ్డి వినడు. కాబట్టి ఇక ఆయనకు భరించలేని స్థాయికి పోయింది. ఆయన కలెక్టర్ల దగ్గర, తర్వాత పైన అందరితో ఆయన మొరబెట్టుకున్నాడు. ఎవ్వరు కూడా ఒక రూపాయి విడుదల చేయలే. ఆయన కొడుకున్న ఒక హోదా కూడా రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక తప్పదు, రాజకీయాలలో ముందుకు పోవాలంటే వీళ్ళకందరికీ నేను ఇప్పించాల్సిందే బిల్స్ అని చెప్పి బిల్స్ కోసం వెళ్ళిపోచారు. ఒక్కొక్కరికి ఒక కారణం ఉంది. ఇట్లా అయితే 1+10 అట్లా అయితే ఉప ఎన్నిక రాదా? ఓన్లీ వస్తే రాదు. విచారణ మొదలు పెడతాడు. ఆయనకేం డెడ్ లైన్ ఇవ్వలేదు. 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం అంటే విచారణ నిర్ణయం అంటే ఇక పని జరుగుతుంది కదా. ఎవరైనా పోయినా కూడా బీఆర్ఎస్ మళ్ళీ ఇన్సిస్ట్ చేసింది అనుకోండి, మొదలు పెట్టారు కదా, ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలని మేము ఎట్లా ఇస్తాం? దానికి కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయి కదా. జ్యుడిషియరీకి ఉన్నట్టు అసెంబ్లీ చట్టసభలకు కూడా అదే పవర్స్ ఉంటాయి. ఇంటర్ఫియర్ కారు వాళ్ళు. ఒకసారి మొదలైంది కదా ప్రాసెస్ అని అంటారు అంతే. సో ఇప్పటికిప్పుడు అయితే రావు, ఆ తర్వాత ఏదైనా స్పీకర్ నిర్ణయం ఉంటే మాత్రం నడుస్తుందని నేను అనుకోవట్లేదు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.